ఎస్ శ్రీమతి అనిత గారు ప్రెజెన్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రాజు గారు అండ్ అలాగే శిరీష్ గారి నిర్మాణంలో హర్ష గారి దర్శకత్వంలో మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో మన ఆశీష్ సరికొత్తగా తెలుగు చలనచిత్రలోకి అడుగు పెడుతున్నారు. అనుపమ పరమేశ్వరన్తో కలిసి జంటగా రౌడీ బాయ్స్ అన్న టైటిల్తో ఇప్పటికే ఈ టైటిల్ అందరికీ చేరిపోయింది. అండ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన ఆ రౌడీ బాయ్స్ థీమ్ సాంగ్ ఇప్పటివరకు మనం వింటూనే ఉన్నాం. సందర్భాల్లో మాట్లాడడానికి ఏం మిగలదని, కానీ మళ్ళీ మొదటిగా నాకే మైక్ ఇచ్చారు. బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ హోప్ ఎవ్రీవన్ హియర్ ఎంజాయ్డ్ ద టీజర్ టుడే. ఒక అరుపుడు వినిపించలేదండి. థ్యాంక్ యూ. సో ఇదే ఎనర్జీ మళ్ళీ థియేటర్లో ఉంటుంది. డిఎస్పి గారు అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు, అంత మంచి బీజిఎం కూడా ఇచ్చారు. So thank you so much sir for the lovely RR. Thank you Raj Garu, thank you Asha sir again, and thank you everyone here today. Thank you. రౌడీ బాయ్స్ అంటూ మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు సినిమా డైరెక్టర్ హర్ష గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, టు మీడియా పర్సన్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చినందుకు. అండ్ సో మా రౌడీ బాయ్స్ గురించి చెప్పాలంటే ప్రతి కాలేజ్ అనేది మనకి చదువు, స్పోర్ట్స్, మ్యూజిక్తో పాటు జీవితం నేర్పిస్తుంది. సో మా మూవీ కూడా అంతే. సో ఈ వండర్ఫుల్ రౌడీ బాయ్స్ కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఎలా ఉన్నారు, కాలేజ్ ఎండ్ అయ్యే వరకు వీళ్ళకి కాలేజ్ ఏం జీవితం నేర్పించింది అనేదే స్టోరీ. సో అన్ఫార్చునేట్లీ లాస్ట్ 2 years నుంచి స్టూడెంట్స్ అందరికీ కాలేజ్ లైఫ్ అనేది మిస్ అయింది. సో ఇది మా తరపున మీ అందరికీ ఒక చిన్న గిఫ్ట్ లాంటిది. సో మీ కాలేజ్లో ఏమేమి మిస్ అయ్యారో ఈ మూవీలో అన్నీ ఉంటాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి ఫ్యాన్స్ అందరికీ ఇది బిగ్గెస్ట్ ట్రీట్. దీనిలో 8 songs ఉన్నాయి. సో 9 songs ఉన్నాయి. సో అందరికీ ఇది బిగ్గెస్ట్ ఫీస్ట్. ఇంకా 2 కాలేజ్ ఫెస్ట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఐ హోప్ ఈ మూవీ రిలీజ్ తర్వాత ఆ కాలేజ్ ఫెస్ట్లో కూడా అవే సాంగ్స్ వినపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ దేవిశ్రీ ప్రసాద్ సార్. సో ఇంకా అది ఆపర్చునిటీ ఇచ్చినందుకు దిల్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్. అండ్ సో ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా మాట్లాడాలి, అప్పుడు మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీబడి. థ్యాంక్స్. హలో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ దేవి అన్నతోటి స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ దేవి అన్న, మీరు రావడంతో ఇంకా ఎనర్జీ పెరిగింది మాకు. అంటే ఇంత మాట్లాడుతున్నా అంటే మీరు ఇచ్చిన ఎనర్జీ ఇప్పుడు 5 minutesలో. అండ్ టీజర్ నచ్చిందా? యాక్చువల్లీ నా ఫేవరెట్ డైలాగ్ ఈ టీజర్లో పెట్టారు. మా కాలేజ్లో అమ్మాయిలు ఉన్నారా, మీ కాలేజ్లో నేను మగాళ్ళు లేరని బయట టాక్. ఇట్స్ మై ఫేవరెట్ డైలాగ్. టీజర్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్ గురించి చేస్తాను. థ్యాంక్ యూ హర్ష. అండ్ అనుపమ కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయింది. థ్యాంక్ యూ అనుపమ సో మచ్. నీ వల్లే ఇంత క్రేజ్ వస్తుంది మాకు, నీ వల్ల, దేవి అన్న వల్ల, అఫ్ కోర్స్ రాజు గారి వల్ల. అండ్ మై సిస్టర్, మై అన్న హర్షన, వీళ్ళందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు. అంటే నేను నిన్న నేర్చుకున్న యాక్టింగ్ కోర్సెస్ అన్నీ హర్షన చూసుకుంటే నేను నా లుక్ ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలని మొత్తం మా అక్కయ్య చూసుకుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నాను వీళ్ళ గురించి. అండ్ సో సీ యూ ఇన్ ది థియేటర్స్. బాయ్ రౌడీ బాయ్స్. ఆహా, మ్యూజిక్ ప్రపంచంలో ఆయన ఏం చేసినా, ఏ ట్యూన్ ఇచ్చినా అది రాక్ చేసేస్తూ ఉంటుంది. సో సీట్లలోంచి లేచి డాన్స్ చేసేలా చేసేస్తుంది ఆయనే మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అయ్యో
సో దేవి గారు మాట్లాడే ముందు నేను మాట్లాడాలి. ఓకే సార్. ఎందుకంటే ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి మా ఇంతకుముందే నేను చెప్పాను, ఈ సినిమా హీరో ఈజ్ ఏ దేవి. ఎందుకు చెప్తున్నా అంటే అందరు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నప్పుడు ఆడియన్స్ని ఒక అట్రాక్ట్ చేయాలన్నా, ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావాలన్నా ఫస్ట్ కనిపించేది వినేది మ్యూజికే. సో అందుకే ఈ సినిమా మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ వల్ల నేను దేవి ఇలా అందరు కొత్త వాళ్ళతో అనుకుంటున్నాము, ఆశీష్ను లాంచ్ చేస్తున్నాము, సో నువ్వే మ్యూజిక్ చేయాలంటే 1 minute ఈజ్ యాక్సెప్టెడ్. తర్వాత కథ విని ఈజ్ కంటిన్యూ ట్రావెలింగ్. కథ దగ్గర నుంచి నిన్న నైట్ మేము ఎడిటింగ్ రూమ్లో టోటల్ సినిమా చూసుకొని ఫైనల్ డిస్కషన్లో కూడా దేవి ఉన్నాడు. సో ప్రతి సాంగ్ ఎలా ఉండాలి, ఏంటి, ఆ సినిమా టెంపోలో ఎక్కడ ఎలాంటి సాంగ్ రావాలి అని చాలా హోంవర్క్ చేసి ఈ సినిమాని ఫైనల్ వరకు తీసుకెళ్తున్నాడు. థ్యాంక్ యూ దేవి. సో మన జర్నీలో అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు మన ఇద్దరికి. సో మ్యూజికల్గా కానీ సినిమా పరంగా కానీ నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చేసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అబౌట్ హర్ష, లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను, హుషార్ అనే సినిమాతో ఒక హుషారుగా యూత్ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. మళ్ళీ రౌడీ బాయ్స్తో ఇంకో నెక్స్ట్ లెవెల్, ఆ యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ కానీ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. థియేటర్కి వచ్చి సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు డెఫినెట్గా ఫుల్ ఎగ్జైటింగ్గా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సీన్స్ ఉంటాయి, అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. సో అది షూర్ షాట్గా మేము ఆడియన్స్కి చెప్పగలుగుతాను, ఎస్పెషల్లీ యూత్. ఈ సినిమా ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఈజ్ ఏ యూత్ ఫిలిం. థ్యాంక్ యూ హర్ష. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మా బ్యానర్లో ఒక యూత్ సినిమా చేయటానికి కారణం నువ్వయ్యావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అదర్ అనుపమ ఈరోజు రాలేకపోయింది, రావాల్సింది ఉండే. బట్ అనుపమ అంతకుముందు మా బ్యానర్లో 2 మూవీస్ చేసింది, శతమానం భవతి అండ్ అలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమాకి అనుకున్నప్పుడు చాలామంది అంటే ఆశిష్కు అండ్ విక్రమ్ కంటే అమ్మాయి చాలా పెద్దది ఎలా ఉంటుందని, బట్ నేను గట్టిగా నమ్మాను అనుపమ డెఫినెట్ ఆన్ స్క్రీన్ ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా చేస్తుందని. తర్వాత ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ అనుపమ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. షీఈ్ ద సెకండ్ హీరో నా సినిమాకి. దేవి తర్వాత ఈ సినిమా పుల్లింగ్ కానీ పర్ఫార్మెన్స్లు కానీ అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అయింది. అనుపమ ఈజ్ ఏ వెరీ గుడ్ జాబ్. రేపు మీకు టీజర్లోనే కాదు, రేపు సినిమాలో చూసినప్పుడు అనుపమ ఎంత చేసింది, ఏ రేంజ్లో చేసింది అనేది అర్థమవుద్ది. సో మై సెకండ్ హీరో ఈజ్ అనుపమ. అండ్ ఆశీష్ లాంచింగ్ అనుకున్నప్పుడు రకరకాలుగా ఉంటాయి, ఎన్నో ఆలోచిస్తాము, ఎన్నో చేస్తాము. బట్ ఒక్కొక్కటి ఆడియన్స్కి చూపిస్తున్నప్పుడు వచ్చే రియాక్షన్సే ఇంపార్టెంట్. సో అలా ఆశీష్ ఫస్ట్ లుక్ చాలా పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. ఎస్పెషల్లీ ఆ కెమెరా పట్టుకున్న స్టిల్కి ఈజ్ పక్కింటి కుర్రాల్లాగా ఉన్నారన్నారు. అలాగే మన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం, డాన్సర్ చాలా బాగా చేశాడనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ఈరోజు టీజర్లో రిలీజ్ చేస్తే దాంట్లో వచ్చిన కాంప్లిమెంట్స్ డైలాగ్స్ మీద కానీ అవిటి మీద బాగా చెప్తున్నారు. అంటే 1 by 1 ఆడియన్స్కి రీచ్ అవుతున్నాడంటే డెఫినెట్గా రేపు సినిమాలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో బాగా చేశాడు. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడడం కాదు కానీ కొత్త వాళ్ళలాగా కాకుండా విక్రమ్ కానీ ఆశీష్ కానీ దే ఆర్ డన్ ఈజ్ వెరీ గుడ్ జాబ్. డెఫినెట్గా దసరాకి మీ ముందుకు తీసుకొస్తాం సినిమా. సో నేను ముందెందుకు మైక్ తీసుకున్నానంటే ఫైనల్గా దేవియే ఈ సినిమా హీరో కాబట్టి ఆయననే ఫైనల్గా మాట్లాడాలని నేను ముందు మైక్ తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆయన మాట్లాడే ముందు అంటే మీరు ఇచ్చిన ట్యూన్స్ మార్కెట్లోకి విడుదల చేసింది ఆదిత్య మ్యూజిక్ కాబట్టి ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని సీట్లలో వెతకడం కష్టమైంది సార్, అందుకనే. సో వారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకున్నాను. ఎస్, ఇప్పుడు వినేద్దామా? ఆయన పాటలు వింటూ ఉన్నాం, ఇప్పుడు ఆయన మాటలు విందాం. దేవిశ్రీ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. కాదు, రాజుగారు ఇచ్చిన ఇంట్రడక్షన్ తర్వాత అప్పటి వరకు బాగానే ఇప్పుడు టెన్షన్ పెరిగింది. ఒక్కసారి మ్యూజిక్ చేయడం, పాట చేయడం ఈజీ, మాట చేయడం కష్టం. సో ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెరీ బిగ్ హాయ్. మేము చెన్నైలోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా మేము థియేటర్స్కి వెళ్ళటం, మాల్స్కి వెళ్ళటం, మాస్క్ లేకుండా తిరగటం ఇంకా అలవాటు కాల. అందుకని భయపడుతూ వచ్చా లోపలికి. బట్ ఇది మళ్ళీ ఇలా ఒక థియేటర్లో జనాన్ని చూడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఆల్ ప్రే దట్ ఈ థియేటర్ వైభవం అనేది చాలా త్వరలో మనందరికీ తిరిగి రావాలి. మళ్ళీ ఆ ఫస్ట్ డే టికెట్ల కోసం కొట్టుకోవడం, ఫస్ట్ సాంగ్ చూసి అందరూ డ్యాన్సులు చేసుకోవడం, ఇవన్నీ మనం కూడా సీట్లో అన్ని చేసిన వాళ్ళమే కాబట్టి మళ్ళీ అది చేయాలని కోరిక ఉంది. సో లెట్స్ ఆల్ ప్రే ఫర్ దాట్, విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. దెన్ కమింగ్ టు రౌడీ బాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రాజుగారు. ఇందాక మాట్లాడుతూ
చాలా స్వీట్గా మాట్లాడు. ఒక మాట మాత్రం అన్నారు, ఇలా అడిగిన వెంటనే 1 minute యాక్సెప్ట్ చేస్తాను. నేను 1 minute యాక్సెప్ట్ చేయలే. యాక్చువల్లీ యాక్సెప్టే చేయలే. ఎందుకంటే ఆశీష్తో సినిమా చేయాలంటే యాక్సెప్ట్ చేయడం ఏంటి సార్, ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పా. సో దిస్ ఇస్ నథింగ్ టు యాక్సెప్ట్ ఇన్ దిస్. ఒకవేళ వేరే ఎవరైనా పెట్టుకుంటే నేనే వెళ్ళి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాను, బికాస్ ఈజ్ మై బ్రదర్ అండ్ ఐ హ్యావ్ టు డూ దట్. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆశీష్. సో ఫస్ట్ ఐ వాంట్ టాక్ అబౌట్ అంటే ఇంక రాజుగారి గురించి నా గురించి రిలేషన్ మీకు తెలుసు, మా మూవీస్ అవి కంటిన్యూస్గా. ఇంకోటి రాజుగారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రతిదీ అందరూ డిస్కస్ చేసి ఈ టేక్స్ ఎవ్రీబడి సర్వీస్. దట్స్ వై ఆయన నిజంగానే ప్రొడ్యూసర్లో రాజులాగా అలా వెళ్తూనే ఉంటున్నారు. సో దట్స్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. అలాగే హర్షతో ఇట్ వాజ్ రియలీ ఫన్ టు వర్క్ విత్. చాలా యూత్ఫుల్గా హీ మేడ్ దిస్ ఫిల్మ్ రౌడీ బాయ్స్. ఇప్పుడున్న యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇంకా కాలేజెస్ ఇవన్నీ ఫుల్గా ఓపెన్ అంతా లేవు, కానీ అసలు ఉండుంటే మాత్రం అసలు ఇప్పుడు వేరేలా ఉండేది ఈ సినిమా మీద ఇది. సో ఐ స్టిల్ ఇది రిలీజ్ అయ్యే టైంకి అందరూ మొత్తం యూత్ గీత ఫ్యాన్స్ అంతా, ఐ మీన్ ఫ్యామిలీస్ అంతా కూడా దే విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అనే నమ్మకం నాకు ఉంది. అండ్ యూత్ఫుల్ ఫిల్మ్స్ చాలా చూసాం. ఎవ్రీ 5 yearsకో 10 yearsకో యూత్ఫుల్ ఫిల్మ్ వచ్చి ఎప్పుడూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. అలాగా మళ్ళీ అందరూ నవ్వుకుని మళ్ళీ ఎంజాయ్ చేసి మళ్ళీ వాళ్ళ కాలేజ్ డేస్ని తలుచుకోవడానికి, ఇలా వాళ్ళ కాలేజ్ జరుగుతుందాన్ని తలుచుకోవడానికి ఇది డెఫినెట్గా ఈ రౌడీ బాయ్స్ విల్ బీ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యూత్ఫుల్ ఎలిమెంట్స్తో పాటు అందులోని ఎమోషన్, ఫాదర్ మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా అండ్ ఫ్రెండ్స్ మధ్య, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ మధ్య రిలేషన్షిప్ అంతా చాలా బ్యూటిఫుల్గా చూపించారు హర్ష, సీరియస్లీ. అండ్ రౌడీ బాయ్స్ అని సినిమా తీసి హీరో మీద వైట్ షర్ట్ వేసుకుని చాలా డీసెంట్గా వచ్చారు ఈయన. ఆయన నమ్మొద్దు, కొంతమంది చూడడానికి అలా ఉంటారు, వెనకాల వేరే ఉంటుంది. ఎనీవేస్ హర్ష డిడ్ ఏ గ్రేట్ జాబ్. దాని తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఆశిష్ అండ్ విక్రమ్ అండ్ ఆల్ ద అదర్ న్యూ గైస్, ఇందులో డెబ్యూటెంట్స్ ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ అసలు ఎవరు. ముఖ్యంగా ఆశిష్ని చూస్తుంటే నాకు అంటే ఆశిష్ ఎప్పటి నుంచో తెలుసు కదా, నాకు రాజుగారికి పరిచయం అయినప్పటి నుంచి నాకు ఆశిష్ తెలుసు. సో మనవాడేనా ఇలా చేసేస్తున్నాడేంటి ఫస్ట్ సినిమా అయినా అని ప్రతి సీన్కి నాకు డౌట్ వచ్చింది. అంత బాగా చేశారు. అండ్ ఈ సినిమాలో కూడా ఏంటంటే అంత స్కోప్ కూడా ఉంది పర్ఫామ్ చేయడానికి. సో అంటే గొడవ పడే యాక్షన్ సీన్స్ కానీ, దాని ఫన్ సీన్స్ కానీ, ఫ్రెండ్స్తో సెంటిమెంట్ సీన్స్ కానీ, ముఖ్యంగా అనుపమతో రొమాంటిక్ సీన్స్ కానీ చాలా బాగా చేశాడమ్మా. అది ఇప్పుడే రాజుగారు అన్నారు, ఆ కెమెరా పట్టుకున్న పోస్టర్ చాలా పాపులర్ అయిందని. మీరు ఓన్లీ కెమెరాని చూస్తున్నారు, అసలు కెమెరా ఆడు తిరిగితే ఆ కెమెరాలో ఏం కనిపిస్తుందని చూస్తా అప్పుడు ఉంటా స్వామి టెన్షన్. ఏంటి హర్షిత్ నవ్వుతున్నావు, నీకు తెలుసుగా మ్యాటర్. ఓకే, సో రౌడీ బాయ్స్లో ఒక రౌడీ బాయ్ కెమెరా పెట్టుకుని అంత ఇంట్రెస్టింగ్గా నోరు తెరుచుకుని ఆయన చూస్తూ ఒకటి షూట్ చేస్తానంటే అటుపక్క ఏముంటుందో మీరే ఊహించుకోండి. మీ అటుపక్క అనుపమ ఏ భంగిమలో ఉందో తెలియదు కదా వీళ్ళకి, అది మనం చెప్పకూడదు కదా, అది మీరు సినిమా చూసుకోండి. ఎనీవేస్ ఆశిష్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ మ్యాన్, సీరియస్లీ యూ రాక్డ్. అంటే ఏదో నీకోసం చెప్పడం కాదు కానీ ఐఎమ్ రియలీ వెరీ ఇంప్రెస్డ్. అలాగే విక్రమ్ ఎప్పుడు కూడా అంటే ఇందులో ఎవరిని తక్కువ చెప్పలేమట, అందుకే రౌడీ బాయ్స్ అని పెట్టారు. తనకు కూడా అంత ఈక్వల్ క్యారెక్టర్, అంత మంచి పర్ఫార్మెన్స్. ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పోటీగా నటించారు. సో విక్రమ్ యూ డిడ్ రియలీ గ్రేట్ జాబ్. అండ్ అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. ద అదర్ డి ఇన్కమ్ బంటి రైట్, ఇన్కమ్ ఓకే, బంటి తను కూడా చాలా బాగా చేశాడు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ దీస్ గైస్, ఆల్ దీస్ రౌడీ బాయ్స్ అంతా. ఈ రౌడీ బాయ్స్ సినిమాతో సూపర్ సక్సెస్ ఉంది, కానీ చాలా గుడ్ బాయ్స్గా ఉండాలని కోరుకుంటున్నా. ఓకేనా? హర్ష అలాగే రాజుగారిలా కాకుండా కొంచెం మంచిగా అలా, అంటే నాలా అట్లీస్ట్ ట్రై. సో అది. దాని తర్వాత ఇప్పుడు రాజుగారు అన్నట్టు యాక్చువల్లీ వీఆర్ మిస్సింగ్ అనుపమ ఇన్ దిస్ అకేషన్. తను ఏదో కారణాల వల్ల రాలేకపోయిందంట. యాక్చువల్గా నాకు ఒక విషయం చెప్తాను అనుపమ గురించి. రాజుగారు ఫస్ట్ ఒక సాంగ్ చూడమని ఒక విజువల్ పంపించారు. బికాస్ ఫస్ట్ దే సెడ్ ఆశిష్ అండ్ న్యూ గర్ల్ అని చెప్పారు నాకు బిగినింగ్లో, మామూలుగా స్టోరీ అనుకునేటప్పుడు. దాని తర్వాత ఒక సాంగ్ పంపించారు, విజువల్స్ మన మది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మది గారు చేసిన. మది గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ విజువల్స్. ఆ విజువల్స్ చూసేసి నేను పాట స్టోరీ తప్ప ఎంత బాగుందని హర్షకి ఫోన్ చేశారు రాజుగారు, అందరూ చెప్పేసి అని. కానీ భలే ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఈ అమ్మాయిని అంటున్నా, అంటే టోటలీ న్యూ లుక్ మాట అని. సార్ కానీ నాకు ఎక్కడో తిన అనుపమలా అనిపిస్తుంది సార్ అంటున్నా. బికాస్ దే నెవర్ టోల్డ్ మీ దట్ అనుపమ వాజ్ ద హీరోయిన్ ఫైనలీ. నాకు ఆ సాంగ్లోనే చూడటం నాకేమో అరే కొత్త అమ్మాయి అన్నారు, చాలా బాగుంది అమ్మాయి, చాలా బాగా చేసింది, ఇద్దరు పేరు చాలా బాగుంది, కానీ ఎక్కడో అనుపమ ఫీచర్స్ లేవు అని మాట్లాడుకుంటున్నాం అన్నమాట. షీ యాక్చువల్లీ షీ రీఇన్వెంటెడ్ హర్ సెల్ఫ్ అన్నట్టు అనిపించింది. షీ టోటలీ యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్. సో అది డెఫినెట్గా ఈ కుర్రాళ్ళందరికీ తెగ నచ్చేస్తుంది అనిపిస్తుంది. అది వీళ్ళ పేరింగ్ చాలా బాగుంది అండ్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్.
సో ఆల్ ది బెస్ట్ అనుపమ, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రౌడీ బాయ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈరోజు ఈ టీజర్కి, దాని ముందు సాంగ్కి, దాని ముందు ఫస్ట్ లుక్కి, అన్ని లుక్స్కి కూడా సూపర్ రెస్పాన్స్ రావడానికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. దేవికి కెమెరా ఇచ్చే ముందు మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడలేదు. ఈ సినిమాకి ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఏ వన్ పిల్లర్. ఎస్పెషల్లీ ఈజ్ మది గారు విజువల్స్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్లో హర్షతో పాటు కొత్త ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లో ఎలా ఉండాలనే దాంట్లో చాలా హోంవర్క్ చేశారు. థ్యాంక్ యూ మది గారు, మీరు ఇక్కడ లేరు బట్ ఇస్ అ గుడ్ జాబ్ ఫర్ రౌడీ బాయ్స్. అలాగే మది గారు బిజీగా ఉండడం వల్ల కొన్ని క్లాష్ వర్క్స్ సమీర్ గారు చేశారు. థ్యాంక్ యూ సమీర్ అండ్ విజయ్ కే చక్రవర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హర్షతో పాటు స్క్రిప్ట్లో వర్క్ చేసిన సందీప్ అండ్ సౌరిక్, వాళ్ళు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ హర్షతో స్క్రిప్ట్లో కూర్చున్నారు, హెల్ప్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ యాజ్ ఎ రైటర్స్ అండ్ ఎడిటర్ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ అదర్ టెక్నీషియన్స్, ఎస్పెషలీ ఆర్ట్ డైరెక్టర్స్, ఇంకా కాస్ట్యూమ్ సైడ్ చేసిన ప్రభాస్, కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమా విజయదశమికి ముందుకు తీసుకొస్తున్నాం October 15th. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ రౌడీ బాయ్స్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్, విష్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇప్పటివరకు అరుస్తూ విజిల్స్